అందరికీ నమస్కారం। మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎప్పటికీ ఉంటుంది। తులా రాశి వారికి అదృష్టం మారబోతోంది। ఒక స్త్రీ వల్ల తులా రాశి వారు ధనవంతులు కాబోతున్నారు। ఎవరు ఆ స్త్రీ, ఏ స్త్రీ వల్ల వారికి మరి ఇలాంటి విపరీతమైన ధనయోగం కలిసి వస్తుందన్నది తెలుసుకుందాం। వీరు ఇన్నేళ్ళు పడుతున్న కష్టాలన్నీ తీరి మంచి స్థాయిలోకి వస్తారా అన్నది తెలుసుకుందాం। ఈ వీడియో పూర్తి వరకు చూడండి। పూర్తి వరకు చూస్తేనే మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది। మా వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి। దయచేసి చివరి వరకు చూడండి। దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురూజీ ఎటువంటి సమస్యకైనా 11 రోజుల్లో పరిష్కారం చూపబడను। ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన, భార్యాభర్తల గొడవలు, ఆరోగ్య సమస్య, వ్యాపార సమస్య, సంతాన సమస్య, పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ, గుప్త నిధులు తీయబడును। ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును। తులా రాశి వారికి చాలా ఏళ్ళ నుంచి వారు చాలా కష్టపడుతూ ఉన్నారు। మరి ఎంత కష్టపడ్డా కూడా తులారాశిలో ఉండే వాళ్ళల్లో 100లో 60% మందే బాగుంటున్నారు। మిగతా 40% మందికి అనుకున్న పనులు సరిగ్గా జరగక, వ్యాపారాలలో కూడా సరిగ్గా కలిసి రాక, ఏదైనా వ్యాపారం చెయ్యాలి అనుకుంటే వారికి సరైన డబ్బు లేక, డబ్బు పుట్టే అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు కూడా లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ తులారాశి వారు సగానికి సగం మంది కనబడుతున్నారు। ఇంకొంతమంది అభివృద్ధిలో బాగానే ఉన్నారు। అయితే మరి ఎక్కువ శాతం తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు। ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కూడా వారి యొక్క జీతం చాలక, వాళ్ళు కష్టపడేదానికి తగిన ప్రతిఫలం రాక, వాళ్ళనే అవమానిస్తూ సరిగ్గా ఏం పని చేయట్లేదని ఇబ్బందులు పెడుతూ వారిని మానసికంగా కృంగదీసేటువంటి అంశాలు చాలా జరుగుతూ ఉన్నాయి। కావలసిన వాళ్ళు అయిన వాళ్ళే డబ్బు లేదని ఇబ్బంది పెట్టడం, చులకనగా చూడడం, 10 మందిలో కూడా అవమానపరచడం, ఇలాగా రకరకాలుగా వీరికి జరుగుతూ ఉంది। డబ్బు అనేది మన దగ్గర ఉంది అంటే మనం కోతిని చూపించి ఇది సింహం అన్నా కూడా అందరూ సింహమే అంటారు। మన దగ్గర డబ్బు లేకపోతే సింహాన్ని చూపించినా కూడా మనల్ని అవమానపరిచి పంపించేటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం। డబ్బు ఉంటేనే భార్య కూడా ప్రతి మనిషికి తన భర్తకి విలువ ఇస్తుంది। డబ్బు లేకపోతే భార్యే భర్తని చాలా చులకనగా మాట్లాడుతుంది। డబ్బు అన్నది చాలా విలువైనది, చాలా శక్తివంతమైనది। అలాంటి డబ్బు ధనయోగం అనేది అందరికీ రాదు। దేవుడు కొంతమందికి కొన్ని పరీక్షలు పెడతాడు। ఆ పరీక్షల్లో వారు నిలబడ్డారు, తట్టుకొని అంటే వాళ్ళకి సహనం, ఓర్పు ఉంది అంటే అప్పుడు విలువైనది వీళ్ళు దాచుకోగలరు అని దేవుడు వారికి ధనాన్ని ఇస్తాడు। వీళ్ళు దీన్ని నిలబెట్టుకోగలిగే అర్హత వీరికి ఉంది అని। అలాగా దేవుడు పెట్టిన పరీక్షల్లో వీళ్ళు చాలా పాస్ అయ్యారు। కాబట్టి వీరికి ప్రతి మనిషికి ఏదో ఒక విధంగా వారికి కలిసి వస్తుంది। అలాగే వీరికి ఒక స్త్రీ వల్ల అద్భుతంగా కలిసి వచ్చేటట్టుగా దేవుడు ఒక అవకాశాన్ని తులారాశి వారికి ఇవ్వబోతున్నాడు। అయితే ఈ స్త్రీ వల్ల వీరికి చాలా ఆర్థికమైనటువంటి మార్పులు అనేవి కలగబోతున్నాయి। వ్యాపారాలలో చాలా మంచి స్థాయిలోకి వెళ్తారు, 2-3 ఇంతలో లాభాన్ని గడిస్తారు। అలాగే వీరు ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వారికి మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి। ముఖ్యంగా వ్యాపారాలలో పెట్టుబడి పెట్టాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసి డబ్బులు దొరక్క, బ్యాంక్ లోన్ అవ్వక బాధపడుతున్నటువంటి వారికి ఈ స్త్రీ చెయ్యి అందించి మరీ పైకి తీసుకొస్తుంది। మీకు పార్ట్నర్గా అవ్వచ్చు, లేదా మీ ఎదుగుదలకి ఒక కారణంగా కూడా మీకు పెట్టుబడి ఆ స్త్రీ ద్వారా మీకు లభిస్తుంది। తద్వారా మీకు మంచిగా వ్యాపారాలలో కలిసి వచ్చి ఆర్థికంగా బలపడతారు। మీరు ఇతర దేశాలు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, ఉద్యోగాలు మారాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా తగిన గుర్తింపు ఉండి, పేరు ప్రఖ్యాతులు ఉండి, చేయగల సామర్థ్యం ఉండి, అన్నీ ఉండి కూడా వీరికి ప్రమోషన్స్ రాక ఇబ్బంది పడుతూ ఉంటారు। అలాంటి వారికి కూడా ప్రమోషన్స్ ఈ స్త్రీ వల్లే వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి। వ్యాపార రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా విపరీతమైనటువంటి ధనలాభం ఈ యొక్క స్త్రీ జాతకం మీ రాశిలో ప్రవేశించిన కాడి నుంచే జరుగుతుంది। ఇది మరొక 2 రోజుల్లోనే మీ జాతకంలోకి ఈ యొక్క యోగం అనేది ప్రవేశించబోతోంది।
కాబట్టి మీకు విపరీతమైనటువంటి ధనయోగం కలిగి చాలా బాగుంటారు. గతంలో చేసిన అప్పులన్నీ తీర్చుకుంటారు. కొత్తగా బంగారం నగలు కొనుక్కుంటారు. చాలా చక్కగా హ్యాపీగా ఉంటారు. అలాగే పొలాలు, స్థలాలు, నూతన వాహనాలు కొంటారు. గతంలో చేసిన అన్ని అప్పులు తీర్చుకుంటారు. కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమాభిమానాలు అనేవి పెరుగుతాయి. ఒకప్పుడు మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. మిమ్మల్ని ప్రేమించి దూరంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ మీ ప్రేమ కోసం తహతహలాడుతూ మీ దగ్గరికి వస్తారు. మరి ఎవరు ఈ స్త్రీ అంటే, తులారాశిలో ఉన్నటువంటి వారికి వివాహం అయినట్లయితే గనక వారి యొక్క భార్య రూపంలో కానీ, లేదా వారి యొక్క తల్లి రూపంలో కానీ, వారి యొక్క చెల్లి రూపంలో కానీ వీరికి ధనయోగం అనేది ప్రాప్తిస్తుంది. ఇది ఒక అదృష్ట యోగం లాంటిది. ఒక రాశి, ఒక బుధుడు ప్రతి ఒక్క రాశిలోకి అప్పుడప్పుడు ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ బుధుడు ప్రవేశించినప్పుడే వాళ్ళు చాలా డబ్బులు సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ స్త్రీ యోగం అనేది కూడా ఒక మంచి ఒక గ్రహ లాంటిదే, బుధ గ్రహ లాంటిదే. ఈ స్త్రీ ఒక్కటి ప్రవేశించింది అంటే ప్రవేశించిన వెంటనే మీకు అన్ని రకాలుగా బాగా కలిసి వస్తుంది. స్త్రీ యొక్క ధైర్యం మీకు తోడైందంటే చాలా బాగుంటుంది. మరి పెళ్ళి కానిటువంటి వాళ్ళకైతే ప్రేమించినటువంటి వారి రూపంలో ఈ స్త్రీ వల్ల వారికి ధనయోగం కలుగుతుంది. ఉద్యోగాలు రావటం కానీ, చదువులో కానీ ప్రతి దాంట్లో వారు మంచి స్థాయికి రావడానికి వాళ్ళు ప్రేమించినటువంటి వాళ్ళు కారకం అవుతారు. మరి తులారాశిలో ఉన్నటువంటి ఆడవారి పరిస్థితి ఏంటి అంటే, ఆడవారు కూడా తక్కువ ఏం లేదు. వీళ్ళు కూడా విపరీతంగా కష్టపడే మనస్తత్వం, చాలా మంచి స్థాయికి రావాలన్న ఆలోచన ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు తులారాశి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి తులారాశి వారికి కూడా ఒక స్నేహితురాల రూపంలో కానీ, దూరపు బంధువు రూపంలో కానీ, తెలిసిన వాళ్ళ రూపంలో కానీ వీరితో జతకట్టి వాళ్ళు పార్ట్నర్షిప్లో ఏదైనా చేయడం కానీ, లేదా ఆర్థికంగా సహాయం చేయడం కానీ జరుగుతుంది. తద్వారా తులారాశిలో ఉన్నటువంటి ఆడవారు కూడా మంచి స్థాయికి వచ్చేటువంటి దశ అన్నది వీరికి కనబడుతుంది. కాబట్టి మీ పక్కన ఉన్నటువంటి స్త్రీలను మీరు ఇబ్బంది పెట్టవద్దు. ఏ స్త్రీ వల్ల మీ జాతకం మారుతుందో, మీ భార్య వల్ల కావచ్చు, తల్లి వల్ల కావచ్చు, చెల్లి వల్ల కావచ్చు, మీరు గతంలో ప్రేమించినటువంటి వాళ్ళ కావచ్చు, లేదా మీ బంధువుల్లో ఉన్నటువంటి స్త్రీల వల్ల కావచ్చు. ఈ స్త్రీల వల్ల కలిగేటువంటి యోగం మీ జీవితాన్నే మార్చబోతోంది. చాలా మంచి స్థాయిలోకి వెళ్తారు. కానీ మీరు మీ భార్యలతో కానీ, మీరు ఇష్టపడ్డ వాళ్ళతో కానీ, మీ చెల్లెలతో కానీ, తల్లితో కానీ గొడవలు పడి వారిని దూరం చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఇందులో నేను చెప్పింది ఏదీ వర్తించదు. వారు ఇంకా దరిద్రంగానే ఉండి వారి జీవితంలో ఎదగకుండా అట్లాగే ఇబ్బందులు పడుతూ ఇంకా వారి జీవితంలో వెనకబడే ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళందరినీ మంచిగా సంతోషంగా చూసుకుంటారో అప్పుడు వారికి సకల ఐశ్వర్యాలు, లక్ష్మీదేవి, కుబేరుడు ప్రాప్తించేటువంటి యోగం ఎక్కువగా కనబడుతుంది. మీకు ఎటువంటి కష్టాలున్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా ఒకసారి అఘోరా గురువు గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యకైనా 100% ఈ గురువుగారు పరిష్కారం చూపిస్తారు.